బీసీ జనసభ ఆధ్వర్యంలో నిరుద్యోగులు సచివాలయాన్ని ముట్టడించారు. సెక్రటేరియట్ దగ్గరకు చేరుకున్న నిరుద్యోగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజారాం యాదవ్తో పాటు నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఎస్సీ వాయిదా వేసి గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు పెంచాలంటూ నినాదాలు చేశారు. డీఎస్సీ వాయిదా వేయకపోతే సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని నినాదాలు చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్ చెప్పండి, నిరుద్యోగులు డీఎస్సీ అభ్యర్థులు సచివాలయ ముట్టడికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఏదైతే ఇవాళ నిరుద్యోగులు కావచ్చు, ఇటు డిఎస్సీ అభ్యర్థులు, గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులు గత కొద్ది రోజులుగా వాళ్ళ డిమాండ్లను పరిష్కారం చేయాలి, ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి నిరసనలు తెలుపుతున్నారు. నిరసనలు తెలిపే క్రమంలో ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి సానుకూలమైన నిర్ణయం రాకపోవడంతో వాళ్ళు చెలో సెక్రటరియట్కు పిలుపునిచ్చారు. అంతేకాకుండా వివిధ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఏదైతే నిరుద్యోగ యువతను ఇష్టానుసారంగా మాట్లాడడం పట్ల కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సచివాలయాన్ని ముట్టడికి వాళ్ళ పిలుపునిచ్చారు. బీసీ జనసంఘం అధ్యక్షుడు రాజారాం ఆధ్వర్యంలో ఈ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో అన్ని విద్యార్థి సంఘాలతో పాటు నిరుద్యోగ యువతంతా కూడా దీనికి మద్దతు తెలిపారు. వారంతా కూడా పెద్ద ఎత్తున సచివాలయం ముట్టడికి ఇప్పటికే పెద్ద ఎత్తున బయలుదేరారు. కొద్దిసేపటి క్రితమే సచివాలయం వెనుక సైడ్ ఉన్న గేట్ నుంచి ముట్టడించేందుకు బీసీ జనసంఘం అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో అక్కడ చేరుకున్నారు. వారందరినీ కూడా అరెస్ట్ చేసి కొద్దిసేపటి క్రితం వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇక్కడ ఎక్కడ చూసినా ఇనుప కంచెలు, ముళ్ల కంచెలతో దర్శనమిస్తుంది సచివాలయం. గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఇవాళ భద్రతను ఇక్కడ కట్టుదిట్టం చేశారు. ఎన్నడూ కూడా పోలీసుల పహారాలో ఇంత పెద్ద పోలీస్ ఫోర్సు మధ్యలో సచివాలయం లేదు. అలాంటిది నాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఇనుప కంచెలు వేసి పహారా కాశారో, ఆనాడు ఉద్యమాన్ని అణచివేసేందుకు ఏ విధంగా అయితే మెదులుకున్నారో, ఇవాళ కూడా అదే విధంగా ఇవాళ ఉద్యమాన్ని అంటే నిరుద్యోగ యువతకు వారి పోరాటాన్ని అణచివేసేందుకు ఇవాళ నాటి గుర్తులను మరోసారి గుర్తు చేస్తూ ఇవాళ ఇక్కడ అన్ని కూడా ఇనుప కంచెలతో పాటు వందలాది వాహనాలను, పోలీస్ వాహనాలను ఇక్కడ ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ కూడా తెలంగాణ ఉద్యమం తర్వాత ఎన్నడూ కూడా వాటర్ కెనాన్స్ వాడింది. ఇవాళ అలాంటి సచివాలయం ముందు కూడా మరోసారి వాటర్ కెనాన్స్ వాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా బాష్పవాయు గోళాల వాహనాలను కూడా ఇక్కడ ఉంచారు. అంటే నిరుద్యోగులు చేస్తున్న ఉద్యమాన్ని అణిచివేసేందుకు ఇటు ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేస్తుందో దీన్ని బట్టే అర్థమవుతుందని చెప్పేసి కూడా విద్యార్థి నేతలంతా కూడా మండిపడుతున్నారు. ఇటు రాజారాం యాదవ్తో పాటు పలువురు విద్యార్థి నేతలు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. వారిని వివిధ పోలీస్ స్టేషన్లకు బంధించారు. అంతేకాకుండా ఏదైతే నిన్న ఉదయం నుంచి ఇవాళ చెలో సెక్రటరీ ఉన్న నేపథ్యంలో చాలా మంది విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారు. అక్రమంగా వాళ్ళ గదుల్లోకి ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ గదుల్లోకి చొరబడి అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే నాటి ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అశోక్ నగర్ కు ఒక రాహుల్ గాంధీని తీసుకొచ్చారు, ఒక రేవంత్ రెడ్డి వచ్చారు. మా సమస్యలు ఉన్నాయని చెప్తే ఆనాడు నేలపై కూర్చొని సమస్యలు ఉన్నారు, ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం మేమే చేస్తాం, మేము అధికారంలోకి వస్తాం, మాది ప్రజాపాలన అంటూ ప్రగల్భాలు పలికారు. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తున్నా ఇప్పటికీ కూడా ఈ ప్రజాపాలనలో ప్రశ్నించే గొంతుకులను అణిచివేస్తున్నారే తప్ప ఏనాడు కూడా ఒక ఇచ్చిన హామీని కూడా అమలు చేయకపోవడం దురదృష్టం అని చెప్పేసి కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడికి రాహుల్ గాంధీ రావాలి, రేవంత్ రెడ్డి రావాలి అని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ ఇదే విధంగా కూడా కొనసాగితే మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడిస్తామని చెప్పేసి కూడా తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఎక్కడ చూసినా అడుగడుగున నిర్బంధాలు, నిరసనలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ తెలంగాణ సచివాలయం ముందు వందలాది మంది పోలీసు వాహనాలతో ఇక్కడ పహారా కాస్తున్నారంటే ఇది ఖచ్చితంగా ఒక నిరుద్యోగులు చేస్తున్న పోరాటాన్ని, ఉద్యమాన్ని అణచివేసేందుకు అని చెప్పేసి విద్యావేత్తలంతా చెప్తున్నారు. ఇప్పటికైనా ఏదైతే నిరుద్యోగ యువత అడుగుతున్న డిమాండ్స్ ఏవి అవి కొత్తవి కాదు. అంతా కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చేస్తామన్న హామీలన్నీ కూడా మేము అమలు చేస్తామని నాడు చెప్పారు. ఇవాళ చెయ్యాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతకు మించి ఇంకోటి కాదని చెప్తున్నారు. ఇవాళ ఏదైతే నాడు ఫ్లోర్ లీడర్ గా ఉన్న బట్టి విక్రమార్క నేడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆ డిప్యూటీ సీఎంగా ఆయన చేయొచ్చు కదా, గ్రూప్ 1 ఏదైతే 1:100 చేయొచ్చు అన్నాడు, మాట ఇచ్చారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలే ఇవాళ మేము గుర్తు చేస్తున్నాం, ఎందుకు చేయలేకపోతున్నారని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే విద్యార్థులంతా కూడా ఒక్కసారిగా ఇటు సెక్రటరీ వెనుక సైడ్ వచ్చారు. అక్కడ ఉద్రిక్త వాతావరణంలో వారు అందరినీ అరెస్ట్ చేసి వివిధ పోలీసులను తరలించారు. కొద్దిసేపటి క్రితం బీఆర్కే బౌన్సర్ కూడా మనకు విద్యార్థులు చెలో సెక్రటరీ ముట్టడించేందుకు వచ్చినట్లు తెలుస్తుంది. వారిని కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ ఒక నిర్బంధ పాలన కొనసాగుతుంది. పాలన కాదు, ప్రశ్నిస్తే గొంతులు నొక్కే పాలన స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఏదైతే ముళ్ళ కంచెలతో
పహారగాసే పాలన ఇలా రాష్ట్రంలో ఉందని చెప్పేసి దీనికి స్పష్టమైన నిదర్శనం ఇంకోటి కాదు. ఖచ్చితంగా ఇవాళ నిరుద్యోగుల యువత కోరుతున్న ఏదైతే హామీలు ఉన్నాయో ఖచ్చితంగా డిమాండ్ చేసే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ వారి డిమాండ్లు పరిష్కరించకపోతే ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తాం, ఖచ్చితంగా మా డిమాండ్లను నెరవేర్చుకుంటామని చెప్పేసి కూడా వారు శబ్దం చేస్తున్న పరిస్థితి వల్ల తెలంగాణ రాష్ట్రంలో దాపురించిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ వాళ్ళ యావత్ తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా అణచివేసే కుట్రలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు చేసిందో ఇవాళ నిరుద్యోగ యువత చేస్తున్న పోరాటాలను అణచివేసేందుకు కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తీరు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. సాయి మాధవి. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.